హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు గాని నా ఛానల్ చూస్తున్నైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నేను ఇవాళ చూపిస్తున్న రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ అయితే చూపిస్తున్నాను. డాబా స్టైల్‌లో చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం పదండి. మనం ముందుగా బెండకాయలు తీసి వాష్ చేసుకొని ఒక 1 అవర్ తర్వాత కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి జిగురు అనేది రాదు. ఇలా మనం మసాలా కర్రీకి అయితే ఇట్లా పొడవుగానే కట్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకోవడానికైతే సన్నగా కట్ చేసుకుంటాం కదా, వీటికి మాత్రం కొంచెం పొడవుగానే అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని బాండీ అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం బెండకాయ అనేది ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్ పాటు. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి ఆయిల్లో 2-3 మినిట్స్ అట్లా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసేటప్పుడు దీనిపైన ప్లేట్ అయితే ముయ్యకండి. ప్లేట్ వేస్తే మనకి జిగురు అనేది వస్తుంది. ప్లేట్ అనేది ముయ్యకుండానే మనం ఫ్రై చేసుకోవాలి బాగా. బెండకాయ బాగా ఫ్రై అయ్యండి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అదే బాండీలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న 1 ఆనియన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అయితే బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకుంటే అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోతుంది. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కర్రీలో వేయకుండా మనము ఆనియన్ తో పాటు అల్లం పేస్ట్ కూడా వేస్తే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఆయిల్లో ఫ్రై అవ్వాలి అల్లం పేస్ట్ అనేది. అల్లం పేస్ట్ అయితే బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు నేనైతే 2 చిన్న సైజ్ టమాటాలు కట్ చేసుకొని ప్యూరీ అయితే పట్టేస్తున్నాను. అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు కట్ చేసుకొని పీసెస్ కింద అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా ప్యూరీ పట్టుకొని వేస్తున్నా కూడా సరిపోతుంది. ఇట్లా వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, కారం కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2.5 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. మీకు స్పైసీకి తగ్గట్టుగా మీరు వేసుకోండి. 1 స్పూన్ ధనియా పౌడర్. ఇవన్నీ వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోండి. బాగా కలగెట్టండి. ఫ్లేమ్ వచ్చి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే కారం వేసాం కదా మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. స్పైసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యండి. ఇప్పుడు మనము 1 కప్పు కర్డ్ అయితే తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. నేను మంచిగా బీట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, పెరుగు వేస్తున్నాం కాబట్టి. ఇది ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి.
పెరుగు అయితే యాడ్ చేసుకున్నాం కదండి, ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, లేకపోతే మనకి పెరిగేసాం కాబట్టి ఉండలు కట్టేస్తుంది. బాగా కలయబెట్టండి. ఈ పెరుగు అనేది మనకి ఉండలైతే కట్టొద్దు. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా 2 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూసారా, కడ్డేసాక మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలినట్టయితే మనకి బాగా ఫ్రై అయిందని అర్థం. మనం ఫ్రై చేసుకున్న బెండకాయని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా కలబెట్టేసేయండి. ఇప్పుడే మనకి ఉప్పు, కారం అన్ని టేస్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం గ్రేవీకి తగ్గట్టుగా ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు గ్రేవీ పల్చగా ఉండాలంటే ఇంకొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోండి, లేదు చిక్కగా ఉండాలంటే వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్లేట్ పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ బెండకాయ అనేది బాగా ఉడకబెట్టుకోవాలి. బెండకాయ అయితే బాగా ఉడికిందండి. ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారా, ఇలా ఆయిల్ అనేది మనకి పైకి తేలాలి, అప్పుడే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు లాస్ట్లో మనం ఇందులో కస్తూరి మేతి యాడ్ చేసుకోవాలి. కస్తూరి మేతి తీసుకొని ఇట్లా బాగా నలిపి ఇందులో యాడ్ చేసుకోండి. మీ దగ్గర కస్తూరి మేతి లేకపోతే ఒక 1/2 స్పూన్ మెంతి పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. వేసుకొని బాగా కలిపెట్టండి. లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. డాబా స్టైల్ బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది వేటిలోకైనా, రోటీ, చపాతీ, రైస్లోకి ఎందులోకైనా సరే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కానీ నా ఛానల్ చూసినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.